हे कलियुग पावन कलि भोयनाशन श्री सचिनंदन गावो। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ చైతన్య భాగవతం 8వ అధ్యాయం ఆదిలీల 109వ శ్లోకం. ఈ 8వ అధ్యాయం పేరు జగన్నాథ మిశ్ర తిరోభావం అనేటువంటిది. 109వ శ్లోకం. హే నమతే కథధిన థాకి మిశ్రవర అంతర్ధాన హైలా నిత్య శుద్ధ కలేవర. ఈ విధంగా కొన్ని రోజులు గడిపిన తరువాత, అంటే ఏ విధంగా అంటే మరి ఈ గౌరచంద్రుని యొక్క ముఖార విందమును చూస్తూ జగన్నాథ మిశ్ర పూర్తిగా తనను తానే మైమరిచిపోయేవాడని చెప్పి మనం చెప్పుకున్నాం పూర్వం కదా. ఆ విధంగా కొన్ని రోజులు గడిపిన తర్వాత జగన్నాథ మిశ్ర ఎవరి దేహమైతే నిత్యము పవిత్రమైనదో ఆయన ఈ ప్రపంచం నుండి నిష్క్రమించాడు అని చెప్పన్నారు. మిశ్రేర విజయే ప్రభు కాంధిలా విస్తర దశరథ విజయే రఘువర. ఆయన నిష్క్రమించిన తర్వాత మరి స్వామి చాలా విస్తరంగా రోధించాడట, అంటే చాలా ఎక్కువగా రోధించాడు. ఏ విధంగా అయితే రామచంద్రుడు తన తండ్రి అయిన దశరథ మహారాజు చిరుభవించిన తర్వాత రోధించాడో ఆ విధంగా. దుర్నివార శ్రీ గౌర చంద్రేర ఆకర్షణ అతైవ రక్షా హైల ఐరా జీవన. సచీదేవి మరి తన భర్త మరణించినప్పటికీ ఏ విధంగా బ్రతకగలిగిందట అంటే తన పుత్రుడైన శ్రీ గౌరసుందరుని పట్ల ఉన్నటువంటి దుర్నివార్యమైనటువంటి ఆకర్షణ చేతనే ఆమె బతకగలిగిందట. లేదంటే భర్త చనిపోయిన తర్వాత ఆమె ఉండలేదు వాస్తవంగా. దుఃఖ భడయ సకల విస్తార కరితే దుఃఖహయ అతైవ కహిలున్ సంక్షేపే. మరి ఈ అంశాల గురించి విస్తారంగా చెప్పడం అనేది చాలా దుఃఖదాయకమైనటువంటిది అంటున్నారు. దేని గురించి? తండ్రి తిరోభావం గురించి. అందుచేతనే నేను కేవలం సంక్షిప్తంగా నేను వివరిస్తున్నాను అని చెప్పి అంటున్నారు. హే నమతే జననీరా సంగే గౌరహరి ఆచేనని గూఢ రూపే ఆపన సంవరే. ఈ విధంగా శ్రీ గౌరహరి మరియు ఆయన యొక్క తల్లి వారిద్దరూ కూడా మరి ఈ విధంగా జీవిస్తూ తమ యొక్క దుఃఖాన్ని నియంత్రించుకున్నారు అని చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు పెద్దగా ఎవరితోనూ కలవకుండా, ఎందుకంటే దాన్ని ఏమంటామంటే మనం చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు మౌర్నింగ్ డేస్ అని చెప్పి అంటారు. మౌర్నింగ్ డేస్ అంటే చనిపోయినప్పుడు ఒక సంతాపం వ్యక్తం చేస్తుంటారు కదా. అప్పుడు వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో వాటిలో నిమగ్నం కారు. అలాగే వాళ్ళు ఒంటరిగా ఉంటూ అలాగే దుఃఖిస్తారనమాట. కాబట్టి ఆ విధంగా గౌరహరి మరియు ఆయన యొక్క తల్లి తమ యొక్క దుఃఖాన్ని నియంత్రించుకుంటూ ఆ విధంగా ఉన్నారు. పితృహీన బాలక దేఖియా సచియాయ్ సేయి పుత్ర సేవాబాయ్ ఆర కార్యనాయ్. సచీదేవి పూర్తిగా తన యొక్క తండ్రి లేనటువంటి పుత్రుని యొక్క సేవలో పూర్తిగా నిమగ్నమై ఉంది. ఆమెకు ఇక వేరే ఏ పనిలోనూ కూడా ఆసక్తి లేదు. దండేకనా ధేకే యది ఆయి గౌరచంద్ర మూర్ఛపాయే ఆయి దూయి చక్షేహాన అంధ.
మరి ఆమె ఒక దండకాలం పాటు గౌరచంద్రుడిని చూడకపోతే ఆమె వెంటనే సొమ్మసిల్లి పడిపోయి గుడ్డిదైపోతుందట చూడండి. మరి దండకాలం అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు. ఆ! దండ అంటే 24 నిమిషాలన్నమాట. దీనినే సంస్కృతంలో గడియ అని కూడా అంటారు. సంస్కృతంలో 24 నిమిషాలని ఒక గడియ అని చెప్పంటారు. గడియ గడియకు అని చెప్పంటారు కదా! మనం చూస్తాం. ఒక ముహూర్తం 2 గడియల పాటు ఉంటుంది. ఒక గడియ 24 నిమిషాలు. ముహూర్తం 48 నిమిషాలు. హ్మ్. అలాగే విగడియ కూడా ఉందన్నమాట. ఆ! విగడియ అంటే అది 24 సెకన్ల పాటు అని చెప్పి చెప్తారు. లెక్కలు కూడా ఉన్నాయి. హ్మ్. హ్మ్. ప్రభువు మాయరే ప్రీతి కరె నిరంತರ ప్రబోధిన తానే బలి ఐష్ ఆశ్వాస ఉత్తర. స్వామి కూడా నిరంతరము తల్లి పట్ల తన అనురాగాన్ని వ్యక్తం చేస్తూ ఆమెని ప్రియమైనటువంటి మాటలతో ఓదార్చుతూ ఉండేవాడు అనమాట. సునమాత మనే కిచో నా చింతిహ తుమే సకలతో మారాచే యది ఆచి ఆమె. ఆయన ఏమనేవాడంటే, అమ్మా నీవేమీ కూడా బాధపడవద్దు, నేను నీతో ఉన్నంత వరకు నీకు సమస్తము ఉన్నట్లే అనేవాడు. బ్రహ్మ మహేశ్వరేరా దుర్లభ లోకే బోలే তাহা আমি তোমারা তাহా আমি తోమారే ఆనియాది ముహేలే. చివరికి బ్రహ్మ మరియు శివునికి కూడా లభించనివి ఏవైతే ఉంటాయో అలాంటివి కూడా నేను నీ కోసం తీసుకొస్తాను అని చెప్పన్నాడు. అంటే జనం ఏదైతే చివరికి బ్రహ్మ శివులకు కూడా లభించదని అనుకుంటారో అలాంటి వాటిని కూడా నేను నీ కోసం సిద్ధంగా నేను తీసుకురాగలను అని చెప్పన్నాడు. సచియో దేకితే గౌర చంద్రేర శ్రీముఖ దేహ స్మృతి మాత్ర నాహి తాకి కీసే దుఃఖ. మరి ఆమె దుఃఖం గురించి ఏం చెప్పాలి. సచీదేవి ఆ, గౌరచంద్రుని యొక్క సుందరమైనటువంటి ముఖాన్ని చూస్తూ తనను తానే మర్చిపోయేదట. ఇంకా దుఃఖాన్ని మర్చిపోవడం గురించి ఏం చెప్పాలి అని చెప్పుకుంటున్నారు. ఎన్రా స్మృతి మాత్ర పూర్ణ హయ సర్వకామ సే ప్రభూయన్ హార పుత్ర రూపే విద్యమానా సే ప్రభూయాన్ హర పుత్ర రూపే విద్యమాన. ఎవరిని స్మరిస్తే సకల కోరికలను కూడా అది సంపూర్ణం చేస్తుందో అతడు స్వయంగా సచీమాత యొక్క పుత్రుడిగా ఉన్నాడు. ఇంకా ఆమెకు బాధపడాల్సిందే ఉంటుంది. తహరా కేమతే దుఃఖ రహి బెషరీరే ఆనంద స్వరూప కరిలేన జననీరే. అందుచేత ఆమె ఇంకా దుఃఖంలో ఎలా ఉండగలుగుతుంది. ఎందుకంటే తన పుత్రుడు ఉన్నాడు కదా, స్వయంగా భగవంతుడు తన పుత్రుడిగా ఉన్నప్పుడు ఇంకా ఆమెకు దుఃఖం ఎందుకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సచీదేవి మళ్ళీ తన యొక్క ఆనందపూర్ణమైనటువంటి స్వభావాన్ని తిరిగి పొందింది అనమాట, గౌరచంద్రుడు పుత్రునిగా ఉండడం చేత. హేనమతే నవద్వీపే విప్రశిశు రూపే ఆచేన వైకుంఠనాథ స్వానుభవ సుఖే. ఈ విధంగా వైకుంఠనాథుడు నవద్వీపంలో ఒక బ్రాహ్మణ బాలునిగా తన యొక్క దివ్యానందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు అనుకుంటున్నారు. ఘరే మాత్రహయ దరిద్రతార ప్రకాశ ఆజ్ఞాయన మహామహేశ్వరేర విలాస. మరి స్వామి యొక్క గృహం పేదరికం యొక్క అన్ని లక్షణాలను వ్యక్తం చేసినప్పటికీ ఆయన కావాలనుకుంటే రాజులకు రాజులనే ఆయన ఏది కావాలంటే అది ఆజ్ఞాపించగలడు అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక పేద బ్రాహ్మణుని యొక్క లీలను ఆయన ప్రదర్శిస్తున్నాడు అనమాట. లేదంటే ఆయనకి కొదవ ఉందా, ఆయనకి పేదరికం ఉందా, ఏం లేదు. कि थाकू का ना थाकू का नाही का विचार చాహిలే నా పాయిలే రక్ష నాహి ఆరా. మరి అతడు ఎప్పుడు కూడా ఇంట్లో ఏదైనా ఉందా లేదా అనేది ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఏదైనా ఆయన అడిగినప్పుడు దొరకకపోతే ఆయన యొక్క కోపానికి కొదవ ఉండేది కాదని చెప్పి అంటున్నారు. అర్థమైంది కదా. ఇంట్లో ఉందా లేదా అని పట్టించుకునేవాడు కదట. ఉందా లేదా అని పట్టించుకోకుండా ఏదైనా సరే అడిగేవాడు ఉన్నట్టుండి. మరి అడిగింది దొరకలేదు అనుకోండి, ఆయన కోప్పడేవాడు అని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా ఆయన యొక్క కోపం నుంచి తప్పించుకోలేరని చెప్పి అంటున్నారు. घरद्वार भांगिया फेले न से क्षणे आपनारा अपचय ताहा नाही जाने.
ఆయన అవసరమైతే ఇంటి తలుపును కూడా విరక్కొట్టేవాడట. ఆ! అది నష్టమో, లాభమో అనేది కూడా ఆలోచించకుండా చూడండి. అంటే ఇంకా ఆయన యొక్క బాల్య లీలలు చూస్తున్నాం మనం. అవసరమైతే ఇంటి తలుపును కూడా పగలగొట్టేసేవాడట. అది నష్టం అని కూడా ఆలోచించేవాడు కాదు. తథాపిహ సచియే చాహే నా సై క్షణే నానా యత్నే ధేన పుత్ర స్నేహిర కారణే. అయినా సరే మరి ఆమె పుత్రుని పట్ల ఉన్నటువంటి స్నేహం కారణం చేత, స్నేహం అంటే ఇక్కడ అనురాగం కారణం చేత సచీదేవి వెంటనే అతడు ఏది అడిగితే అది ఇవ్వడానికి ఆమె ప్రయత్నం చేసేదట. ఏకదిన ప్రభు చలిలేన గంగా స్నానే తైల ఆమలకి చాహే జననీరస్థానే. ఒక రోజున స్వామి గంగ దగ్గరికి వెళ్ళడానికి, స్నానం చేయడానికి గంగ వద్దకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తల్లిని అడిగాడు ఏమనంటే, నాకు నూనె కావాలి, అలాగే ఆమలకి కావాలి అని అడిగాడు. ఇక్కడ ఆమలకి అంటే ఏమిటో ఇక్కడ వివరించలేదు. కానీ ఇక్కడ నూనె మరియు ఆమలకి అని అడిగాడు. ఎందుకంటే పూర్వం మనం చూస్తే స్నానం అంటే ఇప్పట్లాగా మనం చేసేది ఏదైతే ఉందో అసలు అది పూర్వం స్నానంగా పరిగణించరు. ఇప్పుడు మనం చేసే స్నానాన్ని. అది స్నానమే కాదనమాట అసలు. ఎందుకంటే స్నానం అంటే ఖచ్చితంగా ముందు శరీరానికి తైలం రాసుకోవాలి. తలకి మొత్తం శరీరానికి తైలం బాగా మర్దనా చేసుకొని, ఆ తర్వాత ఏం చేసేవారంటే పిండితోటి ఆ తైలాన్ని అంతటిని కూడా మళ్ళీ పిండితో మర్దనం చేసి మొత్తం నలుగు అంటారు తెలుసు కదా! నలుగు పెట్టడం అని. అంటే ముందు నూనె రాసి కాసేపు అలా ఉండేవారు. ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేసేవారు నలుగు పెట్టేవారు మొత్తం. అప్పుడు ఆ నూనె అంతా కూడా ఏమవుతుంది? ఆ పిండిలో కలిసిపోయి ఇప్పుడు చూడండి ఏదైనా కింద ఒలిగితే మనం నూనె ఒలిగితే బూడిద వేస్తాం. ఏదైనా పిండి వేస్తాం. అలాగే శరీరానికి మొత్తం నలుగు పెట్టి మొత్తం తీసేసేవారు. అప్పుడు స్నానానికి దిగి, స్నానం చేసిన తర్వాత మళ్ళీ రకరకాల లేపనాలు పాముకోవడం ఇలా ఉండేదనమాట వ్యవహారం అంతా. ఆ! ఇప్పుడు నీటితో స్నానం చేస్తే వాడి పెద్ద గొప్ప. హ్మ్. దివ్యమాల సుగంధి చందన దేహ మోరే గంగా స్నాన కరి చాన గంగా పూజి బారే. నేను స్నానం చేసిన తర్వాత గంగకి పూజ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు గౌరసుందరుడు. ఆ! కాబట్టి నాకు ఒక దండ తయారు చేసివ్వు. అలాగే కొంచెం చందన చూర్ణం కూడా కావాలి నాకు అని అడిగాడు. ఎందుకంటే గంగకి పూజ చేయడం కోసం. మాల ఒకటి కావాలి, చందన చూర్ణం కావాలి అని చెప్పన్నారు. హ్మ్. జనని రకహీన బాపసున మనదియ క్షణిక అపేక్ష కర మాల అని గియ. మరి తల్లి ఏమని స్పందించిందంటే, బాబు నేను చెప్పేది విను. నేను వెళ్ళి దండ తీసుకొస్తాను. ఒక్క క్షణం ఉండు అని చెప్పన్నది. ఆనిగియాయి మాత్ర సునీల వచన క్రోధే రుద్రహైలేన సచిర నందన. ఎప్పుడైతే నేను వెళ్ళి పట్టుకొస్తాననే మాటలు విన్నాడో సచీదేవి పుత్రునికి రుద్రునిలాగా కోపం వచ్చిందట. నన్ను ఉండమంటావా? నన్ను కొంచెం సేపు వేచి ఉండమంటావా అని చెప్పి రుద్రునిలాగా కోపం వచ్చిందట. ఏ ఖనాయాయి భేతుమి మాల అని బారే ఏత బలి క్రుద్ధహన ప్రవిశేల ఏత బలి క్రుద్ధహన ప్రవేశిలా ఘరే. ఇప్పుడు వెళ్ళి నువ్వు దండ తీసుకొస్తావా అని చెప్పి స్వామి కోపంగా ఏం చేశాడు ఇంటిలోకి ప్రవేశించారట. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళి దండ తీసుకొస్తావు నువ్వు అని చెప్పి కోపంగా ఇంట్లోకి వెళ్ళాడు. ఏతేగా అచిల గంగా జలేర కలశ ఆగే సభ భాంగిలేన హాయి క్రోధవశ. మరి చాలా కోపంతో స్వామి ఏం చేశాడట మొట్టమొదట ఆ, గంగా నీరు ఉన్నటువంటి కుండలను పగలగొట్టాడట కోపంతో. తైలఘృత లవణ ఆచిల యతే యాతే తైలఘృత లవణ ఆచిల యాతే యాతే సర్వచూర్ణ కరిలేన ఠెంగాలాయి హాతే. తర్వాత అతడు ఏం చేశాడంటే ఒక కర్ర ఒకటి పట్టుకుని ఆ, నూనె కుండల్ని నేతి కుండల్ని అలాగే ఉప్పు కుండల్ని అన్నింటినీ కూడా ముక్కలు ముక్కలు కింద కొట్టేశాడట. చోట భడ గరేయత చిల ఘట నామ సభా భాంగి లేనా ఇచ్చామయ భగవాన్. మరి సర్వస్వతంత్రుడైనటువంటి స్వామి అప్పుడు ఏం చేశాడట చిన్నవి పెద్దవి అన్ని మట్టి కుండల్ని పగలగొట్టాడట. ఏవైతే మంగళప్రదమైనటువంటి కార్యాలకు వాడబడేవి ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా పగలగొట్టాడు కర్ర పెట్టి. గడఘడియార ఘరే తైలఘృత దుగ్ధ తండుల కార్పాష ధన్య తండుల కార్పాష ధాన్య లొణభడి ముద్గ. నూనె ఘృతము అంటే తైలము, ఘృతము, అలాగే క్షీరము, అలాగే ధాన్యము, తర్వాత ఆ, కార్పాషము. కార్పాషము అంటే పత్తి. తండుల అంటే ధాన్యము గింజలు అన్నమాట, బియ్యం గింజలు. ధాన్యము,
ఇక్కడ ఏ పాట పదాలు వాడారు ఇక్కడ చూడండి. తైలము, ఘృతము, దుగ్ధము మనకు అర్థమవుతుంది. తండులం అంటే బియ్యం. కార్పాష అంటే పత్తి. ధాన్యం అంటే తెలిసిందే. లొణ అంటే లవణం అనమాట. ఆ! ఇంకా బాడీ ముద్గా అని చెప్పన్నారు. బాడీ అంటే మనకిక్కడ ఏమిటో చెప్పలేదు. తర్వాత ముద్గా అంటే ఈ పెసరపప్పు. ఇవన్నీ కూడా మొత్తం ఇల్లంతా కూడా విరజిమ్మేసాడట మొత్తం. ఎందుకంటే జాడీలు పగలగొట్టేటప్పటికి మొత్తం అన్నీ, కుండలు పగలగొట్టేటప్పటికి అన్నీ కూడా మొత్తం విసిరేసినట్టు అయిపోయాయి. యతేకా చిల శిఖ ఠానియా ఠానియా యతేకా చిల శిఖ ఠానియా ఠానియా క్రోధావేశే ఫేలే ప్రభు చింధియా చింధియా. మరి కోపంతో స్వామి ఏం చేశారట, అక్కడ వేలాడుతున్నటువంటి కొండలన్నింటినీ కూడా కిందకి లాగేసి మొత్తం అన్నింటిని కూడా పగలగొట్టేశారట. ఉమ్. ఇక్కడ శిఖ అంటే అర్థం ఏమిటంటే వేలాడ తీసినటువంటివి, అంటే ఉట్టికి కడతాం కదా, ఆ ఉట్టిలో ఉన్నటువంటి అన్ని కూడా పగలగొట్టేసి వాటిని అన్నింటినీ కూడా నేల మీద చిందరవందర చేశాడు. వస్త్ర ఆదియత కిచు పాయి లేన ఘరే ఖాన్ ఖాన్ కరి చిరి ఫేలే ధూయి కరే. అలాగే ఇంట్లో ఏది కనిపిస్తే అది, వస్త్రం కనిపిస్తే వస్త్రం, గుడ్డలు కనిపిస్తే గుడ్డలు అన్నింటిని కూడా చింపి పడేశారట. ఖాన్ ఖాన్ అంటే ఖండ, అంటే ఖండనం అంటే ఏమిటి, ముక్కలు ముక్కలు చేయడం అనమాట. తర్వాత సభభంగి ఆర యది నాహి అవశేష తబే శేషే తబే శేష తబే శేషే గృహ ప్రతి హైల క్రోధావేశే. మరి అన్నింటినీ కూడా పగలగొట్టిన తర్వాత ఆయన ఏం చేశారట, ఇంటిపై కోపాన్ని చూపించారట. చూడండి, ఇంట్లో ఉన్న కుండలన్నీ పగలగొట్టేశాడు, వేలాడే అన్ని మొత్తం చిందరవందర చేసేసాడు, లాగేసి పగలగొట్టేశాడు, గుడ్డలన్నీ కూడా, వస్త్రాలన్నీ కూడా చింపేశాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంటి మీద కోపం చూపించారట. దోహతియా దోహతియా ఠేంగా పాడే గృహే రవు పరే హేన ప్రాణ నాహి కారో ఏ నిషేధ కరే. మరి చేత్తో ఒక రెండు చేతులలో కర్ర పట్టుకుని అతడు ఏం చేశాడు, ఇంటిని కొట్టడం మొదలుపెట్టాడట. ఎవరు కూడా ఆయనను ఆపడానికి ఎవరు కూడా ధైర్యం చేయలేదని చెప్పి అంటున్నారు. घर द्वारा भांगी शेषे वृक्षेरे ధేకియా తాహర ఉపరే ఠెంగా పాడే దోహాతియా. ఆ తర్వాత అతడు ఏం చేశారట, ఇంటి యొక్క తలుపులను పగలగొట్టేశారట. తర్వాత ఏం చేశారట, ఒక కర్ర పట్టుకుని ఒక పక్కనే ఉన్న చెట్టును కొట్టడం మొదలుపెట్టాడట. తథాపిహ క్రోధావేశే క్షమా నాహి హాయ శేషే పృథివేతే ఠెంగా నాహి సముచ్చయ. ఇంకా అతని యొక్క కోపం ఇంకా చల్లారలేదు. అప్పుడు ఏం చేశారట, భూమిని కొట్టడం మొదలుపెట్టాడట. గృహేర ఉపాంతే సచి సశంకిత హయ్య మహాభయే ఆచేన ఏహేన లుఖాయ్యా. మరి సచీదేవి చాలా భయంతో ఏం చేసిందంటే ఇంటిలో ఒక మూల దాక్కుని ఉందట. అమ్మో, వీడు కనిపిస్తే నన్ను కూడా కొడతాడేమో అని చెప్పి. ధర్మ సంస్థాపక ప్రభు ధర్మ సనాతన జన నీరే హస్త నాహి తోలేన కంకణ జన నీరే హస్త నాహి తోలేన కఖన. మరి స్వామి స్వయంగా మూర్తి వేపించినటువంటి ధార్మిక సూత్రాలు, అతడు స్వయంగా సనాతన ధర్మాన్ని స్థాపన చేయడం కోసం అవతరించాడు. అందుచేత అతడు ఎన్నడూ కూడా తన తల్లిని కొట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు అని చెప్పుకుంటున్నారు. ఏతాదృశ క్రోధ ఆరో ఆచేన వ్యంజియ తథాపిహ జననీరే నామారి లగియా. మరి అంత కోపంతో నిండి ఉన్నప్పటికీ కూడా స్వామి అతడు తన తల్లిని ఎప్పుడు కూడా కొట్టేవాడు కాదనమాట. సకల భాంగియ శేషే ఆసియ అంగనే ఘడాఘడి అయితే లాగిలా క్రోధమనే. మరి అన్నిటినీ కూడా పగలగొట్టిన తర్వాత అంతిమంగా ఏం చేశాడట, ఇంటి ముంగిట్లో దుమ్ములో పడి అటు ఇటు డొల్లుతూ ఉన్నాడట కోపంతో. శ్రీకనక అంగహైల బాలుక వేష్ఠిత సేయి హైల మహాశోభ అకథ్య చరిత. మరి ఎప్పుడైతే స్వామి యొక్క స్వర్ణమయమైనటువంటి అంగాలు అవి ఇసుకతో కప్పబడ్డాయో, ఆయన వివరించలేనంత మహాశోభతో వెలుగొందుతూ ఉన్నాడట, గొప్ప సౌందర్యంతో వెలుగొందుతూ ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. కథక్షణే మహాప్రభు ఘడాఘడి దియా స్థిరహాయి రహిలేన శయన కరియా. మరి కొంతకాలం పాటు, అంటే కొంతసేపు ఆ విధంగా నేల మీద డొల్లి తర్వాత గౌరచంద్రుడు మెల్లగా అతను శాంతించి అక్కడే పడుకుని ఉండిపోయాడట. అలాగే నేల మీద అలాగే పడుకుని ఉండిపోయాడు. శయమతే దృష్టి కైల యోగ నిద్ర ప్రతి
పృథివీతే సూయి ఆచే వైకుంఠేరపతి. ఈ విధంగా వైకుంఠపతి యోగ నిద్రలోకి ప్రవేశించాడు. ఆ విధంగా నేలపై పడుకుని ఉండి అని చెప్పుకుంటున్నారు. అనంతైర శ్రీ విగ్రహే యాన్హార శయన లక్ష్మీ ఆంధ్ర పాద పద్మ సేవే అనుక్షణ చారి వేదే ఏ ప్రభురే కరే అన్వేషణే సే ప్రభుయా ఏన నిద్ర సచిర అంగనే. ఉమ్. ఎవరైతే అనంతుని యొక్క దేహముపై శయనిస్తాడో, ఎవరి యొక్క పాదపద్మాలు నిరంతరము లక్ష్మీదేవి చేత సేవింపబడుతూ ఉంటాయో, ఎవరు వేదముల ద్వారా తెలియబడతాడో అదే స్వామి ఇప్పుడు సచీదేవి యొక్క ముంగిట్లో శయనించి ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. అనంత బ్రహ్మాండయాంధ్ర లోమకూపే భాసే సృష్టి స్థితి ప్రళయ కరయాంధ్ర ధాసే బ్రహ్మ శివ ఆది మత్త యాంధ్ర గుణ ధ్యానే హేన ప్రభు నిద్రాయాన సచిర అంగనే. ఎవరి యొక్క రోమకూపాలు అసంఖ్యాకమైనటువంటి విశ్వములకు మూలములై ఉన్నవో, ఆ, ఆ, ఎవరి యొక్క సేవకులు ఈ సృష్టి స్థితి లయములు చేస్తూ ఉంటారో సమస్త విశ్వాలకు, ఎవరి యొక్క వైభవాలు చివరికి చివరికి శివ మరియు బ్రహ్మదేవుని యొక్క మనసులను కూడా మత్తెక్కిస్తాయో అదే స్వామి ఇప్పుడు సచీమాత యొక్క ముంగిట్లో శయనించి ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. ఏమత మహాప్రభు స్వానుభవ రసే నిద్రాయాయ ధేకి సర్వ దేవే ఖాండే హాసే. మరి భగవంతుడు ఆ విధంగా యోగ నిద్రను ఆస్వాదిస్తూ ఉంటే సకల దేవతలందరూ కూడా వారు నవ్వుతున్నారట లేదా ఏడుస్తూ ఉన్నారట. ఖాండే హాసే అని చెప్పుకుంటున్నారు. కథక్షణే సచీదేవి మాలానాయ్య గంగా పూజి బర సజ్జ ప్రత్యక్ష కరియా. మరి కొద్దిసేపటి తర్వాత సచీదేవి ఏం చేసింది, ఒక దండ తీసుకొచ్చింది, అలాగే గంగను పూజించడానికి మరికొన్ని సామగ్రి కూడా తెచ్చిచ్చిందట. ధీరే ధీరే పుత్రేర శ్రీయంగే హస్తధియా ధూలా ఝడి తులితే లాగిల దేవి గియా. ఆమె మరి నెమ్మదిగా ఏం చేసిందట, స్వామి యొక్క దేహంపై ఉన్నటువంటి ఇసుకంతా కూడా ఆమె శుభ్రం చేసి అతన్ని పైకి లేవదీసిందట. ఎందుకంటే అలా పడుకుండిపోయి ఉన్నాడు నేల మీద. ఉఠా ఉఠా భాప మోర హేరమాలాధర ఆపన ఇచ్ఛాయ గియా గంగా పూజ కర. లే లే నాయనా, నీ కళ్ళు తెరువు, ఇదిగో ఈ దండ తీసుకో, వెళ్ళి నీకు ఎలా కావాలంటే ఇలా గంగాదేవిని పూజించిరా అని చెప్పి అడిగింది ఆమె. భాలహైల భాపయత ఫేలిల భాంగియా యౌక తోమార సభ బాలాయిలయ్యా. ఇంకా నయ్యం, నువ్వు అన్నిటినీ కూడా పగల కొట్టలేదు, మంచిదే. మరి ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని ద్వారా ఇంకా భవిష్యత్తులో జరగబోయేటువంటి అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయని నేను ఆశిస్తున్నాను అని చెప్పన్నదట. అంటే ఇంకా ఇదే నీ జీవితంలో చివరిగా నువ్వు చేసే అల్లరి. ఈ అల్లరితో నేనేమనుకుంటున్నానంటే భవిష్యత్తులో జరగబోయే రకరకాల అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని నేను భావిస్తున్నాను. ఇంకా మంచిది, నువ్వు అన్నిటినీ పగలగొట్టలేదు ఇంకా అని చెప్పి అన్నదట ఆవిడ. జననీరా వాక్య సునే శ్రీ గౌర సుందర చలీలా కరితే స్నాన లజ్జిత అంతర. మరి తల్లి యొక్క మాటలను విని శ్రీ గౌరచంద్రుడు ఆయన లోపల చాలా సిగ్గుపడ్డాడట. సిగ్గుపడి వెంటనే స్నానం చేయడానికి వెళ్ళాడు అక్కడి నుంచి. యథా సచి సర్వగృహ కరి ఉపస్కార రంధనేర ఉద్యోగాల గిల కరి భార. ఈ లోపల సచీదేవి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని వంట చేయడానికి ఆమె ఉపయుక్తమైందనమాట. వంట చేయడానికి ఇంకా సన్నద్ధమైంది. యద్యపిహ ప్రభుయేత కరే ఉపచయ తథాపి చిర చిత్తే దుఃఖ నాహి హయ. మరి స్వామి ఎన్నో వస్తువులను నాశనం చేసినప్పటికీ కూడా సచీదేవి ఏ విధంగానూ కూడా దుఃఖాన్ని పొందలేదు. కృష్ణేరచ అపల్యయేన అశేష ప్రకారే యశోదాసహిలేన గోకుల నగరే. ఆమె కేవలం ఏం చేసింది, శ్రీ గౌరాంగుని యొక్క అల్లరిని సహించింది. ఏ విధంగా అయితే యశోదామాత కృష్ణుని యొక్క అనంతమైనటువంటి అల్లరి పనులను గోకులంలో సహించిందో ఆ విధంగా ఏమత గౌరాంగేర యత చాంచలత సహిలేన అనుక్షణ సచి జగన్మాత. ఈ విధంగా సచీదేవి, జగన్మాత అయినటువంటి సచీదేవి నిరంతరము కూడా అంటే ఎప్పుడు కూడా గౌరాంగుని యొక్క అల్లరి పనులను సహిస్తూనే ఉంది. ఈశ్వరేర క్రీడా జానే కహితే కతేక ఏ మత చాంచలత ఏ మత చంచలత కరేన యతేక. మరి నేను
అనేకమైనటువంటి ఇతర అల్లరి పనులు ఏవైతే స్వామి చేశాడో వాటిని నేను వివరించలేకపోతున్నాను అని చెప్పుంటున్నారు. సకల సహిన ఆయి కాయ వాక్యమనే హైలేన సచియేన పృథివీ ఆపనే. మరి సచీదేవి స్వామి చేసినటువంటి అల్లరి పనులన్నింటినీ కూడా తన యొక్క మనస్సుతోటి, తన యొక్క వాక్కుతోటి, ఆ! తన యొక్క శరీరముతోటి సహిస్తూనే ఉందట. ఆ! అంటే ఆమె స్వయంగా భూమాత అన్నట్టుగా అన్నిటిని కూడా సహిస్తూనే ఉంది అని చెప్పుకుంటున్నారు. అంటే ఏ విధంగా అయితే భూమి జీవులు చేసే పనులన్నింటిని కూడా సహిస్తుందో ఆ విధంగా. కథక్షణే మహాప్రభు కరి గంగా స్నాన ఆయిలేన గృహే క్రీడామయ భగవాన్. హ్మ్. కొంతసేపటి తర్వాత నిమాయ్ వివిధ లీలల ద్వారా అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి నిమాయ్ స్నానం చేసిన తర్వాత గంగ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. విష్ణు పూజ కరి తులసిరే జలదియా భోజన కరితే ప్రభు వసిలే నగియా. ఆ తర్వాత స్వామి విష్ణువుని ఆరాధన చేశాడు. ఆరాధన చేసి తులసీదేవికి నీటిని అర్పించాడు. తర్వాత తన భోజనం కోసం కూర్చుని ఉన్నాడు. ఉమ్. భోజన కరియ ప్రభు హైల హర్షమన ఆచమన కరి కరేన తాంబూల చర్వణ. మరి భోజనం సంతృప్తిగా స్వీకరించిన తర్వాత స్వామి తన చేతులను కడుక్కొని తర్వాత తాంబూల చర్వణం చేశాడు. తాంబూల చర్వణం అంటే తమలపాకు తాంబూలాన్ని నవ్వులాడు అని చెప్పి అంటున్నారు. ధీరే ధీరే ఆయి తబే భలితే లాగిలా ఏత అపచయ బాప కి కార్యే కరిలా. తరువాత సచీదేవి అతడితో చాలా సున్నితంగా అడిగిందట. ఏమనంటే, నాయనా నువ్వు ఇన్ని వస్తువులు పాడు చేసావు కదా, ఎందుకు చేసావు ఆ విధంగా అని అడిగిందట. ఎలా అడిగింది? చాలా కోమలంగా అడిగిందనమాట. ఏనాయనా చెప్పు, ఎందుకు ఇవన్నీ నాశనం చేసావు నువ్వు ఇంట్లో ఉన్నవన్నీ అని. घरद्वार द्रव्ययत सकले तोमारा అపచయ తోమార సే కీదాయ అమారా. మరి ఇల్లు దాని తలుపు అన్నీ కూడా నీకు చెందినవే కదా, వాటిని నాశనం చేస్తే నువ్వే కదా నష్టపోయేది, అందుకోసం నేను బాధపడుతున్నాను అని చెప్పన్నదట. పడిబారే తుమి బోలా ఏ ఖని యాయిబా ఘరే తే సంభల నాహి కాలికి ఖాయిబా. నువ్వేమంటున్నావు? ఇప్పుడు నేను బడికి వెళ్తానని అంటున్నావు. కానీ ఇంటి వద్ద నాకు ఇంకేమీ మిగలలేదు. మరి నువ్వు రేపు పొద్దున ఏం తింటావు నువ్వు అని అడిగింది తల్లి. హాసే ప్రభు జననీరా సునియా వచన ప్రభు బోలే కృష్ణ పోష్ఠ కరిభే పోషణ. స్వామి నవ్వి ఏమన్నాడంటే, కృష్ణుడే అందరిని కూడా పోషిస్తున్నాడు, అతడే మనను కూడా పోషిస్తాడు అని చెప్పి అన్నాడు. ఏతబలి పుస్తకాలయ్యా ప్రభు కరే సరస్వతి పతి చలిలేన పడి భారే. ఈ విధంగా చెప్పి స్వామి ఎవరైతే సరస్వతికి పతి అయినటువంటి వాడు తన యొక్క పుస్తకాలను తీసుకుని బడికి వెళ్ళిపోయాడు. కథక్షణ విద్యారస కరి కుతూహలే జాహ్నవీర కూలే ఐలేన సంధ్యాకాలే. మరి తన యొక్క చదువుని చాలా చక్కగా ఆనందంగా ఆస్వాదించిన తర్వాత స్వామి మళ్ళీ సాయంత్రం గంగకు వెళ్ళాడు స్నానం చేయడానికి. కథక్షణ థాకి ప్రభు జాహ్నవీర తీరే తబే పునః ఆయిలేన ఆపన మందిరే. ఆయన కొంత సమయం పాటు గంగానది ఒడ్డున గడిపి తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. జనని రే ఢాకా దియా ఆని నా నిభృతే దివ్య స్వర్ణ తోలా దూయి ధీలా ధీలా తానా హాతే. తర్వాత తన తల్లిని ఒక ఏకాంత ప్రదేశంలోకి పిలిచాడు. పిలిచి ఏం చేశాడంటే ఆమెకు 20 గ్రాముల బంగారం ఇచ్చాడట. ఒక ఏకాంత ప్రదేశానికి పిలిచి, ఎవరో లేని ప్రదేశానికి తల్లిని పిలిచి 20 గ్రాముల బంగారం ఇచ్చాడట. ధేకమాత కృష్ణ ఏ దిలేన సంభల ఇహ భాంగ ఇయా వ్యయ కరహ సకల. అమ్మా చూడు కృష్ణుడు ఏమిచ్చాడో, మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నువ్వు తీర్చుకో, ఈ బంగారాన్ని వాడుకొని అని చెప్పన్నాడు. ఏతబలి మహాప్రభు చలిలా శయనే పరమ విస్మిత హై ఆయి మనే ఘనే. ఆ తర్వాత స్వామి ఆ విధంగా చెప్పి నిద్రకు ఉపక్రమించారట. అయితే సచీదేవి ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఖోతా హైతే సువర్ణ ఆన ఏ బారే బార పాచే కోన ప్రమాద జన్మాయ ఆసియారా. అసలు వీడికి తరచుగా వీడికి అసలు బంగారం ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాడు వీడు అసలు
తల్లి అనుకుందనమాట. ఆ! అంత తరచుగా వీడికసలు బంగారం ఎక్కడ దొరుకుతుంది? ఆ! మరి ఈడు బంగారం తెస్తున్నాడు, నేను వాడుకుంటున్నాను. తర్వాత ఏమి సమస్యలేమి రావు గదా! అని జెప్పి ఆలోచిస్తుందావిడ. ఆ! "ఏయి మాత్ర సంభల సంకోచ హయ ఘరే, సేయి ఏయి మత శోనా ఆనే భారే భారే." ఎప్పుడైతే ఇంట్లో అవసరాలుంటాయో, ఎప్పుడైతే ఏదో ఏదో ఒక కొరత ఉంటుందో ఇంట్లో, ఆ! ఇతను బంగారం పట్టుకొస్తున్నాడు. ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాడసలు వీడు బంగారం అని ఆలోచించిందావిడ. "की बा धारा करे की बा कौन सिद्धि जाने, कौन रुपए कारा सोना आने वाके मने." ఆ! వీడెవరి నుంచైనా అడిగి పట్టుకొస్తున్నాడా? లేకపోతే వీడికేమన్నా సిద్ధి శక్తులేమన్నా ఉన్నాయా? లేకపోతే అసలు ఎవరి బంగారం ఇది? అసలు వీడికి బంగారం ఎలా దొరుకుతుంది? అని జెప్పి ఆశ్చర్యపోతుందామె. ఆ! హ్మ్. మహా ఐకైతవ ఆయి పరమ ఉదార, భంగాయితే ద్వితీయో ధరాయ భారే భారా. ఆ! మరి అత్యంత నిజాయితీపరుడైనటువంటి అంటే అత్యంత నిజాయితీపరురాలైన, ఉదార స్వభావం కలిగినటువంటి సచీమాత ఆ! ప్రతిసారి బంగారం పట్టుకెళ్ళి దాన్ని మార్చుకుని వస్తువులు తెచ్చుకోవాలంటే భయపడుతూ ఉందనమాట. ఎవరైనా అడుగుతారు కదా! "ఎక్కడి నుంచొచ్చింది నీకు బంగారం? ప్రతిసారి బంగారం పట్టుకొస్తున్నావేంటి నువ్వు? బంగారం తెచ్చి వస్తువులు పట్టుకెళ్తున్నావు కావాల్సినన్ని" అని అడుగుతారేమో అని చెప్పి భయపడుతుందట ఆమె. హ్మ్. దశఠాని దశఠాని పాంచఠాని धेकाइया आगे लोके रे सिखाया आई భంగాయి బతబే. ఆ! సచీదేవి ఏం చేసేదంటే ఆహ్, ఆ బంగారాన్ని తీసుకెళ్ళి మారకం చేయడానికి ముందుగా, అంటే తనకు కావాల్సిన సరుకులు కొనడానికి ముందు, బంగారం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి ముందు, ఒక 5 లేదా 10 మంది చేత పరీక్షింపజేసేదట. అసలు నిజంగా బంగారమో కాదా అని చెప్పి. 5, 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగేదట. "ఇది బంగారం లేదో చూడండి, బంగారం లేదో చూడండి" అని. "హే నమతే మహాప్రభు సర్వసిద్ధీశ్వర, గుప్త భావే ఆచే నవద్వీపేర భీతర." ఈ విధంగా సకల సిద్ధి శక్తులకు స్వామి అయినటువంటి వాడు రహస్యంగా నవద్వీపంలో నివసిస్తూ ఉన్నాడు. నచాడేన శ్రీహస్త పుస్తక ఏక క్షణ, పడేన గోష్ఠీతే ఏన ప్రత్యక్ష మదన. హ్మ్. అతడు ఎన్నడూ కూడా ఒక్క క్షణం పాటు కూడా తన పుస్తకాలను విడిచిపెట్టేవాడు కదట. ఆ! మరి అతడు చదువుతూ ఉంటే అతని యొక్క ఆహ్, ఎవరైతే స్నేహితులు ఎవరైతే ఉండేవారో వాళ్ళందరికీ కూడా అతడు ఒక మన్మధుడిలా కనిపించేవాడట. ఆయన యొక్క రూపం అంత అందంగా ఉండేది. లలాటే శోభయే ఊర్ధ్వ తిలక సుందర, శిరే శ్రీచందర సి శిరే శ్రీచాంచర కేశ సర్వమనోహర. ఆయన యొక్క లలాటం చక్కగా తిలకంతో అలంకరించబడి ఉంది. ఆయన యొక్క ఉంగరాల జుట్టు ఏదైతే ఉందో తలపై, అది అందరి యొక్క మనస్సులను హరించేదట. హ్మ్. స్కంధే ఉపవీత బ్రహ్మ తేజమూర్తిమంత, హాస్యమయ శ్రీముఖ ప్రసన్న దివ్యదంత. హ్మ్. మరి ఆయన యొక్క భుజంపై ఈ ఆహ్, బ్రహ్మసూత్రము వేలాడుతూ ఉండేదండి. ఈ జంధ్యం వేలాడుతూ ఉండేది. ఆయన ఈ బ్రహ్మ తేజస్సుకి ఒక రూపాన్ని ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉండేవాడు చూడడానికి. ఆయన యొక్క సుందరమైనటువంటి ప్రసన్న వదనం ఏదైతే ఉందో అది అత్యంత మనోహరంగా ఉండేది. ఆ! అలాగే ఆయన యొక్క దంతములు ఏవైతే ఉన్నాయో అవి దివ్యముగా ఉండేవట. కిబాసే అద్భుత దూయి కమల నయన, కిబాసే అద్భుత శోభే త్రికచ్చ వసన. ఆ! అతని యొక్క 2 కమల నేత్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అని అందరూ కూడా అనుకునేవారనమాట. ఆయన కమల నేత్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఆయన తన యొక్క వసనము అంటే ఏమిటి? వసనము అంటే వస్త్రం. ఆయన ఈ త్రికచ్చ వసన, త్రికచ్చ వసన అంటే 3 సార్లు గోచి దోపినటువంటి ధోతి ఎంత సుందరంగా ధరించాడో అని చూసి ఉండేవారు. ఆయన ధోతి ధరించినటువంటి ధోతి కూడా ఎంత సుందరంగా ఉందని అందరూ కూడా ఆశ్చర్యపోయేవారనమాట. హ్మ్. ఇక్కడ త్రికచ్చ అనేది దేన్ని సూచిస్తుందంటే ఆహ్, పెద్దవారైనటువంటి బెంగాలీలు ధోతీలను ధరించేటువంటి విధానాన్ని త్రికచ్చ శైలి అని చెప్పి అంటారట. హ్మ్. ఎప్పుడైతే ధోవతి యొక్క ఎడమ కొస, ఎడమ కొన ఏదైతే ఉందో అది కాళ్ళ మధ్య నుంచి తీసి వెనక పక్కన దోపుతారో దాన్ని కాచా అని చెప్పి అంటారట. ఆ! మరి ముందు పక్కన ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది నాభి దగ్గర దోపుకుంటే దాన్ని కొంచా అని చెప్పి అంటారట. ఆ!
అలాగే ఈ కొంచె యొక్క మరొక కొన ఏదైతే ఉంటుందో, దానిని మళ్ళీ బొడ్డు దగ్గర దోపుకుంటే దాన్ని త్రికచ్చ అని చెప్పి అంటారట. చూడండి. మనం ఏం చేస్తాం, మన 2 కాళ్ళు కింద నుంచి మధ్యలోంచి తీసి వెనకాల దోపుకుంటాం కదా! దాన్నేమంటారంటే కాచా అని చెప్పి అంటారు. ఆ! కాచా అంటే ఒకసారి దోపాం లోపలికి. ఇక మరి ముందు భాగం ఉంటుంది గదా! ముందు భాగం. దానిని ఈ నాభి దగ్గర దోపితే దాన్నేమంటారంటే కొంచా అని చెప్పి అంటారట. ఆ! అలాగే ఈ కొంచె ఏదైతే దోపుకున్న తర్వాత మళ్ళీ అది ఉంటుంది గదా! కొద్దిగా వేలాడుతుంటుంది గదా! దాన్ని మళ్ళీ నాభి దగ్గర దోపితే దాన్ని త్రికచ్చ అని చెప్పి అంటారట. కాబట్టి ఆయన ధరించినటువంటి ధోవతి చాలా సుందరంగా ఉండేదని చెప్పి అంటున్నారు. ఏధే కేసే ఏక దృష్ట్య రూప ఛాయ హేన నాహి ధన్య ధన్య బలియే నాయాయ. ఆయన యొక్క సౌందర్యం ఆ! అందరి యొక్క దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉండేదనమాట. అందరూ కూడా తదేకంగా అలాగే చూస్తూ ఉండేవారు స్వామి వైపు. ఆ! మరి ఆయనని పొగడకుండా ఎవ్వరు కూడా ఉండలేకపోయేవారట చూడండి. ఆ! ఆయన పొగడకుండా ఎవ్వరు కూడా ఉండలేరని చెప్పి అంటున్నారు. హేనసే అద్భుత వ్యాఖ్య కరేన ఠాకుర సోనియా గురుర హయ సంతోష ప్రచుర. ఆయన చదువుకుంటున్నప్పుడు నిమా ఏం చేసేవాడంటే ఆహ్, తన గురువు కూడా గొప్పగా సంతృప్తి చెందేటువంటి చక్కటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉండేవాడట ఆయన యొక్క పాఠాలపై. సకల పడుయా మధ్యే ఆపనే ధరియా వసాయన గురు సర్వ ప్రధాన కరియా. ఇంకా చెప్పాలంటే మరి ఆహ్, హ్మ్. ఈ గురువు నిమాయిని తన విద్యార్థులందరిలో కూడా అత్యున్నతమైనటువంటి వాడిగా గుర్తించాడు. గురు బోలే బాపా తుమి మన దియా పడా భట్టాచార్య హైబా తుమి బలిలాన ధడా. అధ్యాపకుడు ఏమన్నాడంటే గురువు, నాయనా నువ్వు చాలా ఏకాగ్రతతో చదవాలి ఖచ్చితంగా నువ్వు. ఆ! అప్పుడు నువ్వు త్వరలోనే భట్టాచార్య అనేటువంటి పేరును పొందుతావు అని చెప్పి అన్నాడట. హ్మ్. అంటే ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుడు చక్కగా అన్నీ కూడా చదువుకొని ఈ తర్కములోను, అలాగే మీమాంసలోను నిష్ణాతుడవుతాడో అప్పుడు అతన్ని భట్టాచార్య అని చెప్పి అంటారట. అతడు పూర్తిగా 4 వేదాలని గనక గుర్తుపెట్టుకొనుంటే లేదా ఆహ్, హ్మ్. అలాగే ఇంకెవరెవరిని భట్టాచార్య అంటారు ఇక్కడ చెప్తున్నారు. తర్కంలోను, మీమాంసలోను నిష్ణాతులైనటువంటి వారిని భట్టాచార్య అంటారు. 4 వేదాలని కంఠస్థ పట్టినటువంటి వాళ్ళని భట్టాచార్య అని చెప్పి అంటారట. లేదా తత్వంలో నిపుణుడైనటువంటి ఒక పండితుడిని, అధ్యాపకుడిని కూడా భట్టాచార్య అని పిలుస్తారట. ప్రభు భోలే తుమి ఆశీర్వాద కర యారే భట్టాచార్య పదకోన్ దుర్లభత హారే. స్వామి ఏమని బదులిచ్చారంటే ఆ, మీరు ఒకవేళ భట్టాచార్య కమ్మని ఎవరినైనా దీవించినట్లయితే అలా అవ్వడం అనేది ఎవరికీ కష్టం కాదు. ఎందుకంటే మీ దీవెన చేత ఎవరైనా సరే భట్టాచార్య అవ్వగలుగుతారు అని చెప్పి అన్నాడు. యహారే ఏ జిజ్ఞాసేన శ్రీ గౌర సుందర హేన నాహి పడుయా ఏధి బేక ఉత్తర. ఎప్పుడెప్పుడైతే శ్రీ గౌరసుందరుడు ఒక ప్రశ్న వేసేవాడో ఏ విద్యార్థులు కూడా దానికి సమాధానం చెప్పలేకపోయేవారు. ఆపని కరిన తబే సూత్రే రస్థాపన శేషే ఆపనార వ్యాఖ్య కరిన ఖండన. ఆయనే ఏం చేసేవాడు, ఆయన వేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పేవాడు. తర్వాత క్షణమే మళ్ళీ అది తప్పుని కూడా నిరూపించేవాడట. చూడండి. హ్మ్. కేహ యది కోనమతే నాపరే స్థాపితే తబే సేయి వాక్య ప్రభు కరేన సురీతే. ఒకవేళ ఎవరైనా సరే ఒక విషయం చెప్పడంలో అసమర్థులుగా ఉన్నట్లయితే స్వామి వెంటనే సరైనటువంటి వివరణ ఇచ్చేవాడనమాట. హ్మ్. కిబా స్నానే కి భోజనే కిబా పర్యటనే నాహిక ప్రభుర ఆర చేష్ట శాస్త్ర వినే. స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, అలాగే పర్యటించేటప్పుడు ఆ, స్వామికి శాస్త్రాలను చదవడం తప్ప ఇంక వేరే వ్యాపకం ఏది కూడా ఉండేది కదట. స్నానం చేసేటప్పుడు, భుజించేటప్పుడు, పర్యటించేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన శాస్త్రం చదువుతూనే ఉండేవాడు. ఈ మత ఆచేన ఠాకూర విద్యారసే ప్రకాశన కరే జగతేర దీన దోషే. మరి స్వామి ఈ విధంగా విద్యార్థిగా లీలలను ఆస్వాదిస్తూ ఉండగా ఆయన ఈ ప్రపంచపు పతనావస్థ కారణం చేత తాను ఎవరు అనేటువంటి విషయాన్ని ఎవరికి కూడా తెలియజేయలేదు, ఎవరికి కూడా వ్యక్తం చేయలేదని చెప్పి అంటున్నారు. ఉం? హరిభక్తి శూన్య హైల సకల సంసార అసత్సంగ అసత్పథ భైనాహి ఆరా. మరి ఆ సమయంలో సమస్త ప్రపంచం అంతా కూడా
భగవంతుని పట్ల భక్తియుత సేవ లోపించి ఉన్నది. జనులందరూ కూడా కేవలం లౌకికమైనటువంటి సాంగత్యంలో, కార్యకలాపాల్లో మునిగి ఉండేవారు. నానా రూపే పుత్రాధీర మహోత్సవ కరే దేహ గేహ వ్యతిరిక్త ఆర నాహి స్ఫురే. జనులు తమ యొక్క పుత్రుల కోసం, కుమార్తెల కోసం రకరకాలుగా గొప్ప గొప్ప ఉత్సవాలు చేస్తూ ఉండేవారు. ఆ! వారికి తమ శరీరాల గురించి, తమ ఇళ్ళ గురించి ఆ! ఆహ్, ఎప్పుడు కూడా జనమందరికీ కూడా తమ శరీరాల గురించి, ఇళ్ళ గురించిన ధ్యాసే తప్ప వేరే దేనిని కూడా పట్టించుకునేవారు కాదట. మిథ్యాసుకే ధేకి సర్వలోకేర ఆదర వైష్ణవేర గణ దుఃఖ భావేన అంతర. హ్మ్. కానీ వైష్ణవులందరూ కూడా ఈ విధంగా జనులు ఈ మిథ్యా ఆనందం పట్ల ఆసక్తి కలిగి ఉండడాన్ని చూసి వారందరూ కూడా తమ హృదయంలో బాధపడుతూ ఉండేవారు. కృష్ణ బలి సర్వగణే కరిన క్రందన ఏసబాజీ వేరే కృపా కర నారాయణ. వారందరూ కూడా రోధించేవారట. క్రందనం అంటే ఏమిటి? ఆక్రందించేవారు. ఏమని? ఓ కృష్ణ, ఓ స్వామి, దయచేసి ఈ పతితాత్మల పట్ల దయ చూపించు అని. హేనదేహ పాయ్య కృష్ణే నాహి హైలరతి కథకాల గియ ఆర భుంజిబే దుర్గతి. ఈ జనులందరూ కూడా ఆ, మానవ రూపంలోని జీవితాన్ని పొందిన తర్వాత కూడా కృష్ణుని పట్ల ఆసక్తిని అభివృద్ధి చేసుకోలేదు. మరి ఈ విధంగా ఈ పతనావస్థలో వాళ్ళు ఎన్నాళ్ళని దుఃఖాన్ని అనుభవిస్తారు అని వాళ్ళందరూ కూడా ఆక్రందన చేస్తూ ఉండేవారు. ఏ నర శరీర లాగే దేవే కామ్య కరే తాహా వ్యర్థయాయ మిథ్యా సుఖేర విహారే. వారి యొక్క మానవ రూపంలోని జీవితం ఏదైతే చివరికి దేవతలు కూడా కోరుకుంటారో, ఈ భరతవర్షంలో మానవ జన్మ కావాలని, మానవ రూపంలోని జీవితం కావాలని దేని గురించి అయితే దేవతలు కూడా కోరుకుంటారో అది మిథ్యా ఆనందాన్ని వెతుక్కోవడంలోనే వృధా చేయబడుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆక్రందిస్తూ ఉన్నారనమాట. తర్వాత ఎందుకంటే మనం భాగవతంలో చూడొచ్చు అనమాట. భారతవర్షంలో మరి మానవ జన్మ పొందడం అనేది ఎంత విశేషం అనేది శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో వివరిస్తారు దాని గురించి. కృష్ణయాత్ర మహోత్సవ పర్వ నాహి కరే వివాహాది కర్మేసే ఆనంద కరి మరే. వారు కృష్ణుని యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం లేదు, కానీ తమ సమస్త జీవితాలను కూడా పెళ్ళిళ్ళలోనూ అలాగే ఇతర కుటుంబ ఉత్సవాల్లోనూ వృధాగా గడిపేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. तुम्हारा से जीव प्रभो तुम्ही से रक्षिता की बलिबा అమారా తుమి సే సర్వపిత. ఓ స్వామి, సకల జీవులు కూడా నీ యొక్క అంశలు. మరి నీవు వారి యొక్క సంరక్షకుడవు, వారి యొక్క సర్వపితవు నువ్వు, వారి యొక్క అందరి యొక్క తండ్రివి నువ్వు. ఏయి మత భక్త గణ సభర కుశల చింతేన గాయన కృష్ణ చంద్రేర మంగళ. ఈ విధంగా భక్తులు ఎల్లప్పుడూ కూడా ఇతర జీవుల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటారు. ఆ విధంగా తమ యొక్క తరపున కృష్ణుడిని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన బృందావన దాస తచు పదయుగే గాన. మరి శ్రీ చైతన్య నిత్యానంద ప్రభువులు వారి యొక్క శ్రీ చైతన్య నిత్యానంద ప్రభువులను నా యొక్క జీవితముగా ఆత్మగా స్వీకరిస్తూ బృందావన దాసునైనటువంటి నేను వారి పాదపద్మముల వైభవములను గానం చేస్తున్నాను అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా జగన్నాథ మిశ్ర తిరోభావం అనేటువంటి శ్రీ చైతన్య భాగవతం 8వ అధ్యాయానికి గౌడీయ భాష్యానికి అనువాదం ముగిసింది. అయితే మనం 203వ శ్లోకానికి ఇచ్చిన భాష్యం చూద్దాం. దానికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఇచ్చిన భాష్యం చూద్దాం, సమయం ఉంది కాబట్టి. 203వ శ్లోకం ఏంటంటే, ఏ నర శరీరలాగి దేవే కామ్య కరే తాహా వ్యర్థయాయ మిథ్యా సుఖేర విహారే. వారి యొక్క మానవ రూపంలోని జీవితం ఏదైతే చివరికి దేవతలు కూడా కోరుకుంటారో అది మిథ్యా సుఖాన్ని వెతుక్కుంటూ వృధా చేయబడుతుంది అని చెప్పన్నారు. మరి ఈ శ్లోకంలోని మొదటి పంక్తి ఏదైతే ఉందో అది కేవలం మానవ జన్మ మాత్రమే హరిని పూజించడానికి అనుకూలమైనదని సూచిస్తుంది. అందుచేత మరి చివరికి దేవతలు కూడా దాన్ని కోరుకుంటారట, ఎందుకంటే మానవ రూపంలోనే హరిని పూజించగలం. శ్రీమద్ భాగవతం 5వ స్కందం 19వ అధ్యాయం 21 నుండి 25 శ్లోకాలు
ఏవైతే ఉన్నాయో అంటే దేవతల ప్రార్థనలనమాట. ఆ ప్రార్థనలు ఇలా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. ఏమని? మానవ రూపంలోని జీవితం అనేది అత్యున్నతమైనటువంటి స్థానం ఆత్మ సాక్షాత్కారం కోసం. కనుక దేవతలందరూ కూడా అంటే స్వర్గంలో ఉన్న దేవతలందరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారట తమలో తాము. ఏమని? ఆ! ఎవరైతే ఈ భరతవర్షం అనేటువంటి భూమిలో జన్మించారో ఈ మానవులు ఆ! వాళ్ళు ఎంత అంటే ఆ విధంగా మానవ జన్మ పొందడం భరతవర్షపు భూమిపై అది ఎంత అద్భుతం అనుకుంటారట. మరి ఆ విధంగా భరతవర్షంలో ఈ విధంగా భారతవర్ష భూమిపై వారు మానవ జన్మలో పుట్టారంటే వాళ్ళు గతంలోనూ గతంలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉంటారు. లేదా భగవంతుడు స్వయంగా వారి పట్ల ప్రసన్నుడై ఉంటాడు. లేదంటే వాళ్ళు ఏ విధంగా ఎన్నో విధాలుగా భక్తియుత సేవలో నిమగ్నం కాగలుగుతారు. దేవతలయమైనటువంటి మనం కేవలం ఈ భారతవర్షంలో భక్తియుత సేవ చేయడానికి మానవ జన్మ పొందాలని మాత్రమే ఆశించగలం. కానీ ఈ మానవులు ఇప్పటికే ఆ విధంగా నిమగ్నమై ఉన్నారు అని దేవతలు భావిస్తూ ఉంటారట చూడండి. మానవ జన్మ ఎంత ఉన్నతమైందో ఇక్కడ మనకు చెప్పబడుతుందనమాట. అంటే మనం కేవలం ఆశించగలం. కానీ వాళ్ళు ఇప్పటికే ఆ కార్యం చేస్తున్నారు అని చెప్పి దేవతలు అనుకుంటారట. ఇంకేమనుకుంటారంటే హ్మ్. మరి వైదిక యజ్ఞములు ఏవైతే ఉంటాయో, అలాంటి వైదిక యజ్ఞములను చేయడం ద్వారా, తపస్సులు చేయడం ద్వారా, వ్రతాలు చేపట్టడం ద్వారా, దానములు ఇవ్వడం ద్వారా ఆ! ఎన్నో కష్టమైనటువంటి అంటే ఇలాంటి ఎన్నో కష్టమైన కార్యాలు చేయడం ద్వారా మనం ఈ స్వర్గలోకాల్లో జనులుగా మనం స్థానాన్ని పొందాం. కానీ ఈ స్వర్గలోకంలో ఇలాంటి స్థానాన్ని పొంది దానికి విలువేముంది? ఎందుకంటే ఇక్కడ మనం భౌతికమైనటువంటి ఇంద్రియ భోగంలో నిమగ్నమై ఉన్నాం. అందుచేత ఈ భౌతికమైన ఇంద్రియ భోగం కారణం చేత నారాయణుని యొక్క పాదపద్మాలను స్మరించడం చాలా కష్టమవుతుంది మనకి అని స్వర్గంలో దేవతలు అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మన యొక్క అత్యధికమైన ఇంద్రియ భోగం కారణం చేత మనం భగవంతుని యొక్క పాదపద్మాలను మర్చిపోయామని అనుకుంటారట వాళ్ళు చూడండి దేవతలు. ఇంకేమనుకుంటారు చూడండి. భారతవర్షంలో ఆహ్, స్వల్ప ఆయుష్ అయినా సరే భారతవర్షంలో స్వల్ప ఆయుష్ అయినా మేలైనదట. దేనికంటే బ్రహ్మలోకంలో లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఆయుష్‌ని పొందే కంటే గూడా. ఎందుకంటే ఒక వ్యక్తి బ్రహ్మలోకానికి ఉద్ధరింపబడినా సరే అతడు ఖచ్చితంగా మళ్ళీ జన్మ మృత్యువుల్లో తిరిగి పడాల్సిందే. మరి భారతవర్షంలో ఉన్నటువంటి భారతవర్షం అనేది స్వర్గలోకాలతో బ్రహ్మలోకంతో పోల్చితే అధమమైనటువంటి లోకమైనా అక్కడున్నటువంటి ఆయుష్షు అది చాలా తక్కువైనప్పటికీ కూడా ఎవరైతే ఆ భారతవర్షంలో జీవిస్తారో వారు తమను తాము పూర్తి కృష్ణ చైతన్యానికి ఉద్ధరించుకోగలుగుతారు. అలాగే అత్యున్నతమైనటువంటి పరిపూర్ణతను సాధించగలుగుతారు. ఇది ఈ చిన్న జీవితంలో అయినా సరే. ఏ విధంగా? భగవంతుని యొక్క పాదపద్మాలకు శరణాగతి పొందడం ద్వారా. ఆ విధంగా భగవంతుని యొక్క పాదపద్మాలకు శరణాగతి పొందితే వ్యక్తి వైకుంఠ లోకాన్ని పొందుతాడు. వైకుంఠ లోకానికి వెళితే అక్కడ ఆందోళన ఉండదు. అలాగే మళ్ళీ భౌతిక శరీరంలో పుట్టడం అనేది ఉండదు అని దేవతలు ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకేం ప్రార్థిస్తారట వాళ్ళు? మరి తెలివైనటువంటి వ్యక్తి ఆహ్, ఒకవేళ అది అత్యున్నతమైనటువంటి లోకమైనా సరే ఆ! దాని పట్ల ఆసక్తి చూపించకూడదట తెలివైనటువంటి వ్యక్తి. ఎప్పుడు భగవంతుని లీలలకు సంబంధించిన శుద్ధమైనటువంటి గంగ ఎక్కడైతే ప్రవహించదో అది ఉన్నతమైన లోకమైనా సరే దాన్ని కోరుకోకూడదని చెప్పంటున్నారు. ఒకవేళ అక్కడ భక్తులు ఆ! ఆ విధమైనటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి నది యొక్క ఒడ్డున భక్తియుత సేవలో నిమగ్నం కాకపోతే ఆ ప్రదేశం ఉన్నత లోకాల్లో ఉన్నదని కోరుకోకూడదట. లేదా సంకీర్తన యజ్ఞం ద్వారా భగవంతుని సంతృప్తి పరచడం కోసం ఎక్కడైతే ఉత్సవాలు జరగవో అలాంటి ప్రదేశం ఎంత ఉన్నత లోకాల్లో ఉన్నదని కోరుకోకూడదు అని చెప్పి అంటున్నారు. ఆ? మరి భారతవర్షం ఏదైతే ఉందో ఇది సరైనటువంటి నేలను అలాగే పరిస్థితులను మనకి అందిస్తుంది. దేనికి? భక్తియుత సేవను ఆచరించడం కోసం. ఆ భక్తియుత సేవ ఆచరించడం ద్వారా వ్యక్తి ఈ జన్మ కర్మ యొక్క ఫలితాల నుండి విముక్తుడవుతాడు. ఒక వ్యక్తి భారతవర్షంలో మానవ రూపంలోని జన్మను పొందినట్లయితే ఆ, అతడు స్పష్టమైనటువంటి మరి ఇంద్రియాల ద్వారా అతడు సంకీర్తన యజ్ఞంలో పాల్గొన్నట్లయితే ఆ, ఆ, అతడు ఏమవుతాడు? ఈ జన్మ మరియు కర్మ యొక్క ఫలితాల నుండి బయటపడతాడు. ఉమ్.
కానీ మరి భారతవర్షంలో మానవ జన్మ పొంది భక్తియుత సేవ చేసేటువంటి అవకాశం దొరికినా కూడా ఒకవేళ అతడు భక్తియుత సేవను స్వీకరించకపోతే ఈ అవకాశం ఉన్నప్పటికీ కూడా అతడు ఖచ్చితంగా ఎలాంటి వాడట అంటే మోక్షం సాధించినటువంటి అడవి పశువులు పక్షులు లాంటి వాళ్ళని ఉంటాడు చూడండి. ఆ? ఆ, ఎందుకంటే చూడండి ఒకసారి వేటగాడి యొక్క చెర నుండి తప్పించుకుని చూడండి వేటగాడు పట్టుకున్నాడు వలేసి వీటిని అడవి జంతువుల్ని పక్షుల్ని కానీ తప్పించుకునే అవకాశం లభించింది వాటికి. తప్పించుకునే అవకాశం లభించి మళ్ళీ ఒకవేళ వేటగాడి వలకి దొరికిపోయారు అనుకోండి ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళేనట ఎవరైతే భారతవర్షంలో పుట్టి మానవ జన్మను పొంది భగవంతునికి భక్తియుత సేవలో నిమగ్నం కారో అలాంటి వాళ్ళంతా కూడా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఊర్ధ్వలోకాల్లో జన్మించినప్పటికీ కూడా మానవ జన్మ లభించిందంటే భూమిపై అది తప్పించుకోవడానికి అవకాశం అన్నమాట. దేని నుండి? ఈ మాయ యొక్క వల నుండి. కానీ భారతవర్షంలో మానవ జన్మ పొంది కూడా మళ్ళీ ఒకవేళ వాడు భగవంతునికి పాదపద్మాలకు శరణాగతి పొందకపోతే మళ్ళీ వేటగాడి వలలు చిక్కుకున్నట్టే అని చెప్పుకుంటారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. श्री चैतन्य भागवतम की जय। श्री वृंदावनदास ठाकुर की जय। श्रीला प्रभुपाद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।